ప్రీవియస్ వీడియోలో స్లైసింగ్ అంటే ఏంటి, లిస్ట్ లో స్లైసింగ్ ఎలా చేయాలి, లిస్ట్ లో పాజిటివ్ ఇండెక్స్ ద్వారా స్లైసింగ్ ఎలా చేయాలి, లిస్ట్ లో నెగిటివ్ ఇండెక్స్ ద్వారా స్లైసింగ్ ఎలా చేయాలి, రూల్స్ ఫర్ స్లైసింగ్, వీటి గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ వీడియోలో వై లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్, లిస్ట్ మీద ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలి, అలాగే లిస్ట్ ఆపరేషన్స్ లో ఇన్సర్షన్ కు వాడే మెథడ్స్ ఏంటో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. వై లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్, లిస్ట్ మ్యూటబుల్ ఎందుకంటే, మ్యూటబుల్ అంటే ఒకసారి క్రియేట్ చేసిన డేటా టైప్ కి మనం కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, లోపల ఉన్న ఎలిమెంట్స్ ని, వీటన్నిటిని ఆపరేషన్స్ అంటాం. ఏది? ఈ ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్. సో మనం ఈ లిస్ట్ ని కూడా క్రియేట్ చేసిన తర్వాత న్యూ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అందుకే లిస్ట్ కూడా మ్యూటబులే. అదే ఇమ్యూటబుల్ అంటే మనం ఒకసారి క్రియేట్ చేశాక వాటికి ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఈ ఆపరేషన్స్ చేయలేము. అందుకే స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్, వాటికి ఇవేమీ చేయలేము. నెక్స్ట్, హౌ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్ ఆన్ లిస్ట్ ఆర్ లిస్ట్ మెథడ్స్. ఒక లిస్ట్ మీద ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ చేయాలి, మనం లిస్ట్ మ్యూటబుల్ అన్నాం. అలాగే మ్యూటబుల్ అంటే ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్ ఈ ఆపరేషన్స్ చేయొచ్చు అన్నాం కదా. సో ఇవి చేయాలంటే మనకి మెథడ్స్ కావాలి. సో ఆ మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ ఆపరేషన్స్ అన్ని చేసేద్దాం. ఇప్పుడు చెప్పే మెథడ్స్ అన్ని ఓన్లీ లిస్ట్ మెథడ్స్, అంటే ఇవి లిస్ట్ కి ఒక్కటే ఉంటాయి, వేరే వాటికి ఇవి రావు, పనిచేయవు. సో లిస్ట్ మెథడ్స్, ఈ లిస్ట్ మెథడ్స్ ని మనం 4 కేటగిరీస్ గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్, సెకండ్ వన్ డిలీషన్ ఆపరేషన్, థర్డ్ వన్ అప్డేషన్ ఆపరేషన్, ఫోర్త్ వన్ అదర్ ఆపరేషన్స్. ఫస్ట్ ఇన్సర్షన్ ఆపరేషన్. ఇన్సర్షన్ ఆపరేషన్ అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన లిస్ట్ కి న్యూ ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. మనకి ఈ ఇన్సర్షన్ ఆపరేషన్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి లిస్ట్ లో. ఫస్ట్ append మెథడ్, సెకండ్ ఇన్సర్ట్ మెథడ్, థర్డ్ వన్ ఎక్స్టెండ్ మెథడ్. సో ఫస్ట్ append మెథడ్ చూద్దామా. ఈ append మెథడ్ తో మనం ఆల్రెడీ క్రియేటెడ్ లిస్ట్ కి ఎలిమెంట్ ని ఎండ్ లో ఇన్సర్ట్ చేయగలం. ఒక లిస్ట్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ పైథాన్, జావా, సి అనే ఎలిమెంట్స్ తో ఒక లిస్ట్ ని క్రియేట్ చేసి దాన్ని ఎస్ లో స్టోర్ చేశాను. సింటాక్స్ ఆఫ్ append మెథడ్. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో మనం ఏ ఎలిమెంట్ ని యాడ్ చేయాలనుకుంటున్నామో అది పాస్ చేయాలి ఈ append మెథడ్ లో. ఇప్పుడు ఈ లిస్ట్ కి ఒక ఎలిమెంట్ ని అపెండ్ చేద్దాం. ఎలిమెంట్ అన్నా వాల్యూ అన్నా ఒకటే. సో ఇప్పుడు append మెథడ్ యూజ్ చేద్దాం. ఇక్కడ మన లిస్ట్ ఏంది? ఎస్. ఆ లిస్ట్ కి append మెథడ్ అప్లై చేస్తున్నాం. s డాట్ append ఆఫ్ మనం ఏ ఎలిమెంట్ ని లిస్ట్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో append మెథడ్ లో ఆ వాల్యూని ఇస్తాం. హలో అనే స్ట్రింగ్ ని పాస్ చేశాను. ఇప్పుడు ఈ లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. నాకు ఇక్కడ లాస్ట్ లో హలో అని కొత్త ఎలిమెంట్ యాడ్ అయింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, append మెథడ్ ఒక లిస్ట్ కి ఎండ్ లో ఒక వాల్యూని యాడ్ చేస్తుందని. ఇదే లిస్ట్ కి ఇంకొక వాల్యూని యాడ్ చేద్దాం. s డాట్ append ఆఫ్ ఇక్కడ నేను C++ అనే స్ట్రింగ్ ని పాస్ చేశాను. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. ఎస్. అవుట్పుట్ చూడండి. నాకు ఇక్కడ C++ అనేది లిస్ట్ లో లాస్ట్ లో యాడ్ అయింది. సో ఒక ఎలిమెంట్ ఆర్ వాల్యూని ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో యాడ్ చేయాలి అనుకుంటే మనం ఈ append మెథడ్ ని వాడతాం. మనం ఇందాకటి నుంచి ఓన్లీ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక లిస్ట్ ని యాడ్ చేద్దాం. లిస్ట్ అనే కాదు, టుపుల్, సెట్, డిక్షనరీ, అరే ఇవి కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఆ టాపిక్స్ మనకి ఇంకా అవ్వలేదు కాబట్టి ప్రెసెంట్ లిస్ట్ ని అపెండ్ చేద్దాం. ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న లిస్ట్ కి ఇంకొక లిస్ట్ ని యాడ్ చేస్తున్నాను. చూడండి, s డాట్ append ఆఫ్ ఇక్కడ నేను ఒక లిస్ట్ ని పాస్ చేస్తున్నాను. ఈ లిస్ట్ లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు s ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. లాస్ట్ లో మనం పాస్ చేసిన లిస్ట్ ఒక ఎలిమెంట్ లాగా లాస్ట్ లో యాడ్ అయింది. సింగిల్ ఎలిమెంటే కాదు, ఇలాంటి కాంపౌండ్ డేటా టైప్స్ ని కూడా యాడ్ చేయొచ్చు ఒక లిస్ట్ కి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుందాం. ఆ వేరియబుల్ లో ఒక స్ట్రింగ్ ని ఇస్తున్నాను. a ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ అని ఒక స్ట్రింగ్ ని ఇచ్చాను. ఇప్పుడు ఈ వేరియబుల్ ని append మెథడ్ కి పాస్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. మనం పాస్ చేసిన వేరియబుల్ లో ఉన్న వాల్యూ లిస్ట్ లో ఎండ్ లో యాడ్ అయింది. మనం వేరియబుల్ ని పాస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. దానికి కొటేషన్స్ ఏమీ పెట్టకూడదు. ఒకవేళ పెడితే ఎలా వస్తుందో చూడండి ఒక స్ట్రింగ్ లాగా యాడ్ అయింది. అందుకే వేరియబుల్ ని డైరెక్ట్ గా ఇచ్చేసేయాలి. నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్. పైన చెప్పిన append మెథడ్ తో ఓన్లీ ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లోనే ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ ఆర్ యాడ్ చేయగలం. బట్ సమ్ టైమ్స్ మనకి ఎలిమెంట్ ని పర్టికులర్ ఇండెక్స్ లో యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ టైమ్ లో మనం ఈ ఇన్సర్ట్ మెథడ్ ని వాడాలి. ఈ ఇన్సర్ట్ మెథడ్ తో ఆల్రెడీ క్రియేటెడ్ లిస్ట్ కి ఎలిమెంట్ ని మనకు నచ్చిన ఇండెక్స్ లో ఇన్సర్ట్ చేయొచ్చు. సింటాక్స్ చూడండి. ఈ ఇన్సర్ట్ మెథడ్ కి ఇన్సర్ట్ ఆఫ్ ఇండెక్స్, ఆబ్జెక్ట్. ఈ ఇండెక్స్ పారామీటర్ ఏంటంటే మనం ఏ ఇండెక్స్ లో ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ పాస్ చేయాలి.
చేయాలి. ఆబ్జెక్ట్ పారామీటర్ ఏంటంటే మనం ఇన్సర్ట్ చేయాలి అనుకున్న ఎలిమెంట్ ఏదో అది ఇక్కడ పాస్ చేయాలి. ఇప్పుడు ఒక లిస్ట్ ని క్రియేట్ చేసుకుందాం. b ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. నేను ఇప్పుడు ఈ లిస్ట్ లో థర్డ్ ఇండెక్స్ లో 10 నెంబర్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్సర్ట్ చేద్దాం. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఏంది? ఇండెక్స్. మనం ఏ ఇండెక్స్ లో వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది పాస్ చేయాలి. ఇక్కడ 3 ఇస్తున్నాను. నెక్స్ట్ ఏ వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో అది నేను దాని పక్కన ఇస్తున్నాను. మనం 10 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి 10 ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. థర్డ్ ఇండెక్స్ లో 10 ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు నేను 0th ఇండెక్స్ లో 0ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్ గా 0, 0 ఇస్తే సరిపోతుంది. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 0, 0. ఇక్కడ ఇండెక్స్ ఏంది? 0. ఇన్సర్ట్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఏంది? 0. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. 0th ఇండెక్స్ లో 0 వాల్యూ స్టోర్ అయింది. మనం ఒకవేళ ఇన్సర్ట్ ఆపరేషన్ లో ఇండెక్స్ అవుట్ ఆఫ్ ఇచ్చామనుకో ఇది ఆటోమేటిక్ గా లాస్ట్ లో అపెండ్ చేస్తుంది. కావాలంటే చూడండి. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఇండెక్స్ కదా, ఇక్కడ నేను అవుట్ ఆఫ్ ఇస్తున్నాను. అంటే ఉన్న లిస్ట్ ఇండెక్స్ వాల్యూ కన్నా ఎక్కువ ఇస్తున్నాను. ఇక్కడ నేను 20 ఇస్తున్నాను. యాక్చువల్ గా అయితే మనం 6 అంతకన్నా లోపు ఇవ్వాలి, ఎందుకంటే 7 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నేను 20 ఇచ్చాను. 20 అనేది అవుట్ ఆఫ్. ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేద్దాం. 2 అనే ఎలిమెంట్ ని 20 ఇండెక్స్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. 2 అనేది ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో ఇన్సర్ట్ అయింది. సో మనం ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ ఇచ్చామనుకో అది ఆటోమేటిక్ గా ఆ ఎలిమెంట్ ని ఎండ్ ఆఫ్ ద లిస్ట్ లో స్టోర్ చేస్తుంది. ఈ ఇన్సర్ట్ మెథడ్ లో ఇండెక్స్ వాల్యూ నెగిటివ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నేను లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ లో 20 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా ఇస్తాను. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ -2, 20. అదేంది లాస్ట్ నుంచి థర్డ్ పొజిషన్ లో ఇన్సర్ట్ చేయడానికి -2 ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, సింపుల్ లాజిక్. నేను -2 ఇచ్చానంటే అది లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్ ముందు ఇన్సర్ట్ చేయమని. ముందంటే అది అక్కడ థర్డ్ పొజిషన్ లాగా వస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 2, 100. ఇప్పుడు నేను సెకండ్ ఇండెక్స్ లో 100 వాల్యూని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు లిస్ట్ ప్రింట్ చేద్దాం. చూడండి 100 యాడ్ అయింది. అది సెకండ్ ఇండెక్స్ లో వచ్చింది. అది రావడానికి రీజన్ ఏంటంటే మనం సెకండ్ పొజిషన్ లో 100 వాల్యూని ఇన్సర్ట్ చేయాలని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ముందు ఈ 100 యాడ్ అవుతుంది. అందుకని ఈ 100 సెకండ్ పొజిషన్ లో ఉంటుంది. అదే విధంగా ఇందాక నెగిటివ్ చేసాం కదా, అక్కడ చూడండి. అక్కడ -2 పొజిషన్ లో 20ని ఇన్సర్ట్ చేయమన్నాం. ఇక్కడ -1 ఇండెక్స్ లో ఏముంది? 2. -2 ఇండెక్స్ లో 5. మనం ఏమిచ్చాం? -2 ఇండెక్స్ లో 20ని ఇన్సర్ట్ చేయమన్నాం. అందుకని -2 లో ఉన్న 5 కి ముందు 20 ఇన్సర్ట్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే చెప్పుకుందాం. ఏం కాదు, మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 0th ఇండెక్స్ లో నేను 11 ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి లిస్ట్ ని ప్రింట్ చేద్దాం. చూడండి 0th ఇండెక్స్ లో 11 వచ్చింది. ఇది ఎలా వచ్చిందంటే ఇంతకు ముందు ఉన్న లిస్ట్ లో 0th ఇండెక్స్ లో ఏముంది? 0. మనం యాడ్ చేసిన 11 ఆ 0కి ముందు ఇన్సర్ట్ అవుతుంది. 0th ఇండెక్స్ లో ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి 11 అనేది 0th ఇండెక్స్ కి వెళ్ళింది. 0 అనేది ఫస్ట్ ఇండెక్స్ కి వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ -1, 500. ఇప్పుడు b ని ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి. ఇక్కడ చూడండి 500 అనేది -1 ఇండెక్స్ ముందు ప్రింట్ అయింది. 2 అనేది -1 లో ఉంది. దాని ముందు 500 ఇన్సర్ట్ అయింది. సో మొత్తానికి ఇన్సర్ట్ మెథడ్ ఏంటంటే మనం ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ముందు ఇన్సర్ట్ అవుతుంది. అదే మీరు పాజిటివ్ ఇండెక్స్ ఒక్కటే తీసుకొని ఉంటే ఇంత కన్ఫ్యూజ్ అయ్యి ఉండేవాళ్ళు కాదు. అలాగే లాజిక్ కూడా వచ్చిండేది కాదు. మీరు కన్ఫ్యూజ్ అవుతారని తెలిసి కూడా లాజిక్ తెలియాలని నెగిటివ్ ఇండెక్స్ యూజ్ చేసుకొని ఇన్సర్ట్ కూడా చెప్పాం. ఈ ఇన్సర్ట్ మెథడ్ ని ఒక 10 సార్లు 10 వాల్యూస్ మార్చి ఇచ్చి ప్రాక్టీస్ చేయండి. మీకే అర్థం అవుతుంది. ఇందాక అపెండ్ మెథడ్ లాగే ఈ ఇన్సర్ట్ మెథడ్ లో కూడా కాంపౌండ్ డేటా టైప్స్ ని ఒక లిస్ట్ లోకి ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. b డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 3, ఒక లిస్ట్ ఇచ్చాను. అవుట్పుట్ చూడండి. థర్డ్ ఇండెక్స్ లో ఆ లిస్ట్ అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ లాజిక్ గుర్తుంది కదా, థర్డ్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ముందుకి ఇన్సర్ట్ అయింది ఇది. సో అందువల్ల ఇది థర్డ్ ఇండెక్స్ లో వచ్చింది. మనం ఎప్పుడైతే నెగిటివ్ వాల్యూస్ ని యూజ్ చేసుకొని ఇన్సర్షన్ చేస్తామో అప్పుడే మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. కానీ లాజిక్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఎక్స్టెండ్ మెథడ్. ఇందాక చెప్పుకున్న అపెండ్ ఇన్సర్ట్ మెథడ్స్ లో ఎట్ ఏ టైం ఓన్లీ 1 ఎలిమెంట్ ని యాడ్ చేయగలం. ఆ ఎలిమెంట్ ఏదైనా అవ్వచ్చు. either సింపుల్ డేటా టైప్ ఆర్ కాంపౌండ్ డేటా టైప్. కావాలంటే చూడండి. ఇక్కడ ఇందాక మనం ఇన్సర్ట్ లో ఒక కాంపౌండ్ డేటా టైప్ లిస్ట్ ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఒక ఎలిమెంట్ లాగే స్టోర్ అయింది. అంటే లిస్ట్ లాగా డైరెక్ట్ గా స్టోర్ అయింది. సో మనం ఈ ఇన్సర్ట్ అపెండ్ మెథడ్ లో ఎట్ ఏ టైం ఓన్లీ 1 ఎలిమెంట్ నే యాడ్ చేయగలుగుతాం. అది సింపుల్ డేటా టైప్ అయినా కాంపౌండ్ డేటా టైప్ అయినా. కానీ మనం ఈ ఎక్స్టెండ్ మెథడ్ లో మోర్ దెన్ 1 ఎలిమెంట్ ని యాడ్ చేసుకోవచ్చు. సింటాక్స్ చూడండి. ఎక్స్టెండ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే మనం యాడ్ చేయాలనుకున్న ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ చూడండి. ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం.
సి ఈక్వల్ టు 1,2 ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఎక్స్టెండ్ మెథడ్ ని అప్లై చేద్దాం. సి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్, ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్ అన్నాం కదా, ఆ ఎలిమెంట్ ఓన్లీ కాంపౌండ్ డేటా టైప్ ఇవ్వాలి. ఈ కాంపౌండ్ డేటా టైప్ లో ఇచ్చిన ఎలిమెంట్స్ ఆ లిస్ట్ లో ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా స్టోర్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటి? మోర్ దాన్ 1 వాల్యూస్ ని ఎట్ ఎ టైం ఇన్సర్ట్ చేసినట్టు. ఇక్కడ చూడండి, సి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ ఒక లిస్ట్ ఇచ్చాం. ఆ లిస్ట్ లో 1 to 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను ఈ 5 ఎలిమెంట్స్ ని ఎట్ ఎ టైం యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఎక్స్టెండ్ మెథడ్ ఇచ్చాను. అవుట్పుట్ చూడండి, సి ని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 5 అనేటివి ఈ లిస్ట్ లో ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా లాస్ట్ లో యాడ్ అయినాయి. మోర్ దాన్ 1 వాల్యూ ని లిస్ట్ లో ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ ని వాడతాం. ఇప్పుడు ఈ లిస్ట్ లో నేను 10 11 12 ఒకేసారి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో సింపుల్ గా ఎక్స్టెండ్ ఆఫ్ 10 11 12 అనే ఎలిమెంట్స్ ని ఒక లిస్ట్ అనే కాంపౌండ్ డేటా టైప్ లో పాస్ చేశాను. సి ని ప్రింట్ చేస్తున్నాను. అవుట్పుట్ చూడండి, 10 11 12 ఇండివిజువల్ ఎలిమెంట్స్ గా లిస్ట్ లో లాస్ట్ లో యాడ్ అయినాయి. ఎక్స్టెండ్ మెథడ్ లో మోర్ దాన్ 1 వాల్యూస్ ని కాంపౌండ్ డేటా టైప్ లాగా కాకుండా ఇండివిజువల్ గా ఇస్తే ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడంండి, సి డాట్ ఎక్స్టెండ్ ఆఫ్ 1 2 3 ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చింది. సో అందుకని మనం మోర్ దాన్ 1 వాల్యూని స్టోర్ చేయాలనుకున్నప్పుడు కాంపౌండ్ డేటా టైప్ లో స్టోర్ చేసి దాన్ని మనం పాస్ చేయాలి ఈ ఎక్స్టెండ్ మెథడ్ కి. దట్స్ ఇట్. రేపటి వీడియోలో లిస్ట్ ఆపరేషన్స్ లో డిలీషన్ అండ్ అప్డేషన్ కు వాడే మెథడ్స్ ఏంటో చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి.